ప్రైజ్ ది లార్డ్. మనం రోజులో ఎక్కువసేపు ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటాం కదండి. ఈవెన్ మన పేరెంట్స్కి తెలియని విషయాలు కూడా ఎక్కువగా మనం మన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాం, షేర్ చేస్తూ ఉంటాం కదా. అయితే బైబిల్ చెప్తుంది, ఎలాంటి ఫ్రెండ్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలో తెలుసా? నిజమైన స్నేహితుడిని సెలెక్ట్ చేసుకోవాలి. నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమిస్తాడు. ఒకవేళ నువ్వు తప్పు చేసినా కూడా అది సరిచేసి నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడట. బైబిల్లో మంచి స్నేహితుల కోసం రాయబడి ఉంది, చెడు స్నేహితుల కోసం కూడా రాయబడి ఉంది. చెడు స్నేహితుడు అంటే మొదటిగా యెహోనాదాబు. ఈ యెహోనాదాబు అమ్నోనికి స్నేహితుడు. అమ్నోను తనకి చెల్లి వరసైన తామారుని మోహించి రోజు రోజుకి ఆ విషయాన్ని గుర్తు చేసుకొని చిక్కుపోతే ఈ యెహోనాదాబు వచ్చి ఏమైంది అమ్నోను అని అడిగితే ఎక్సెట్రా అని స్టోరీ అంతా చెప్తే ఈ యొక్క యెహోనాదాబు చెడ్డ స్నేహితుడు కాబట్టి, అరే తప్పురా, అలా చెల్లితో ఆలోచించకూడదురా, చెల్లి అంటే అమ్మతో సమానంరా అని చెప్పకుండా వాడికి ఆ పాపం చేయడానికి మార్గం సరళం చేసి సహాయం చేస్తాడు. చివరికి అమ్నోను చావుకి కారణమవుతాడు. అలాంటి స్నేహితుడు నీకుంటున్నాడా? అయితే ఈ క్షణమే విడిచిపెట్టు. లేదా యోనాతాను వంటి స్నేహితుడున్నాడా? ఈ యోనాతాను సౌలు కుమారుడు. యోనాతాను మరియు దావీదు మంచి స్నేహితులు. బైబిల్లో రాయబడి ఉంది, యోనాతాను మరియు దావీదు హృదయము పెనవేసుకొని ఉందంట. దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు యోనాతాను దావీదుకి హెల్ప్ చేసేవాడు. అసలు యోనాతాను తండ్రే దావీదుని చంపడానికి చూసినప్పుడు తన యొక్క ఫ్రెండ్ని అలాంటి పరిస్థితుల్లో నుంచి విడిపించి సహాయం చేస్తాడు. ఈ యొక్క ఫ్రెండ్షిప్నే తర్వాత దావీదు గుర్తు చేసుకొని, యోనాతాను వంశంలో ఎవరైనాను ఇంకా మిగిలారా అని అంటే కుంటివాడైన మెఫీబోషెత్ ఉండిపోతే ఆ మెఫీబోషెత్ని ఇంటికి తెప్పించుకొని తన బల్ల దగ్గర తన కుమారులతో సమానంగా చూస్తాడనమాట. అంటే ఒక యొక్క స్నేహితుడిని బట్టి మన క్యారెక్టర్ బయటకు వస్తుంది అనమాట. కాబట్టి మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యోనాతాను వంటి ఫ్రెండ్ నీకున్నాడా? అయితే ఎప్పుడు విడిచిపెట్టుకు. అలాంటి స్నేహితుడిని బట్టి దేవుణ్ణి స్తుతించు.